నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను వెల్ది చక్రధర్. ఇవాళ పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి ఇది చాలా మందికి తెలియట్లేదండి. చాలా మంది మేము చూస్తుంటాం, మా దగ్గర చాలా మంది సర్వే రివ్యూ చేసుకోవడానికి వస్తుంటారు. పోర్ట్ఫోలియోని తీసుకొని సార్ ఒకసారి మా ఫండ్స్ చూడండి ఎలా ఉన్నాయో అని చెప్తుంటారు. అందులో చూస్తే దగ్గర దగ్గర 15-17 ఫండ్స్ దాకా ఉంటున్నాయి. ఎక్కువ మొత్తంలో మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్, థీమాటిక్, సెక్టర్ ఫండ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్స్, పిఎస్యూ ఫండ్స్ అని, అట్లాగే బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ అని, మల్టీ అసెట్ ఫండ్స్ అని, గోల్డ్ ఫండ్స్ అని, అలా చాలా రకాలుగా పోర్ట్ఫోలియోస్ అయితే తీసుకొస్తున్నారండి. అన్ని ఫండ్స్ ఉండడం కూడా కరెక్ట్ కాదు. అసలు పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి? ఇప్పుడు చూడండి, మొన్నటి దాకా అంటే మనకి కేవలం మ్యూచువల్ ఫండ్స్ మాత్రమే అందుబాటులో ఉండేది. ఇప్పుడు కొత్తగా ఎస్ఐఎఫ్ కూడా వచ్చింది మన మార్కెట్లోకి. అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అనేది కూడా మనం లాంచ్ చేయడం జరిగింది. ఇప్పుడు చూడండి, మేము చూస్తుంటాం, చాలా మంది పోర్ట్ఫోలియోస్ రివ్యూ చేస్తుంటాము. మొత్తం ఏంటంటే సారాంశం ఏంటి? ఇప్పుడు చూడండి, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మనం మంచిగా స్టోరీ చెప్పుకుంటాం. సో ఒక స్టోరీ, ఒక 4 పేజెస్ స్టోరీ చెప్తాం, పెద్ద స్టోరీ చెప్తాం. ప్రతి ఒక్క స్టోరీ కూడా ఒక లైన్ ఉంటుంది, మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటి అని చెప్పి. అట్లాగే మీ పోర్ట్ఫోలియో మొత్తం తీసుకున్నా కూడా 17 ఫండ్స్ ఉండనియండి, అందులో 10 ఫండ్స్ ఉండనియండి, 5 ఫండ్స్ ఉండనియండి, మొత్తం ఆ పోర్ట్ఫోలియో ఒక సమ్మరీ ఏంటి అంటే మొత్తం లార్జ్ క్యాప్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, మిడ్ క్యాప్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి, అంతే. సో మొత్తం పోర్ట్ఫోలియోకి అంతేనండి యాక్చువల్గా. సో మీ స్టాక్స్ కొన్ని, కొంతమంది ఎక్కువ లార్జ్ క్యాప్ స్టాక్ ఉంటాయి, కొంతమంది మిడ్ క్యాప్ ఉంటాయి, కొంతమంది స్మాల్ క్యాప్ ఉంటాయి. సో మనం కనుక ఎక్కువ మిడ్ క్యాప్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మిడ్ క్యాప్ స్టాక్స్ ఎక్కువ ఉంటాయి. సో మీకు మొత్తం సారాంశం చూస్తే మీరు బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్ తీసుకోండి, అందులో కూడా మళ్ళీ మీకు మిడ్ క్యాప్ స్టాక్స్, లార్జ్ క్యాప్ స్టాక్స్, స్మాల్ క్యాప్ స్టాక్స్ ఉంటాయి. అలాగే మల్టీ అసెట్ ఫండ్ కానివ్వండి, అందులో చూస్తే కొంచెం అదర్స్ కమోడిటీస్ కొంచెం యాడ్ అవుతాయి. సో చూస్తే మీకు లార్జ్ క్యాప్ ఫండ్స్ తీసుకోండి, మిడ్ క్యాప్ ఫండ్స్ తీసుకోండి, స్మాల్ క్యాప్ ఫండ్స్ తీసుకోండి, ఫ్లెక్సీ క్యాప్ ఫండ్స్ తీసుకోండి. సారాంశం ఏంటంటే అల్టిమేట్గా మొత్తం మీ పోర్ట్ఫోలియో చూస్తే అందులో ఎన్ని లార్జ్ క్యాప్, ఎన్ని మిడ్ క్యాప్, ఎన్ని స్మాల్ క్యాప్. సో అట్లా తీసుకోవడం వల్ల రిటర్న్స్ రావండి, ఎందుకంటే మార్కెట్ పడినప్పుడు అన్నీ పడుతుంటాయి సమాంతరంగా. సో కాబట్టి ఇప్పుడు సపోజ్ మీ దగ్గర 50 lakhs ఉందనుకోండి, ఆ 50 lakhsలో మొత్తం మ్యూచువల్ ఫండ్స్లోనే పెడితే మనకి రిటర్న్స్ అయితే ఎక్కువ రావండి. ఇప్పుడు మనకి అదృష్టం మేరకు మనకి ఎస్ఐఎఫ్స్ కొత్తగా వచ్చాయి. మీరు 30 lakhs ఎస్ఐఎఫ్, 20 lakhs పిఎంఎస్ అలా డివైడ్ చేయండి. ఎందుకంటే ఎస్ఐఎఫ్స్లో వచ్చి మీకు ఇలా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్, లార్జ్ క్యాప్ ఉండవండి. అందులో డైవర్సిఫికేషన్ వచ్చేసి మీకు ఈక్విటీ, డెట్, అలాగే రియల్ ఎస్టేట్, అలాగే డెరివేటివ్స్ కేవలం 20% మాత్రమే అలొకేషన్ ఇచ్చారండి. చాలామంది ఎస్ఐఎఫ్ భయం అండి, రిస్క్ అండి అంటారు. మనం మొత్తం 100 రూపీస్లో 20 రూపీస్ మాత్రం డెరివేటివ్స్కి వెళ్తుంది. దానివల్ల మార్కెట్లో అత్యధికంగా ఎక్స్ట్రా రిటర్న్ ఇవ్వడానికి అవకాశం ఉంది. అలాగే మార్కెట్ పడినప్పుడు కాస్త తక్కువ పట్టడానికి కూడా అవకాశం ఉంది. అది రెండు వైపులా కూడా మనకి హెల్ప్ అవుతుందండి డెరివేటివ్స్ అనేది. చాలామందికి ఇంకా ప్రాక్టికల్గా అర్థం కావట్లేదు. సో డెట్ కాంపోనెంట్ ఏదైతే ఉందో 25%, అది మనకి మార్కెట్ పడుతున్నప్పుడు ఏదైనా మార్కెట్ వాలటిలిటీ బాగా తట్టుకుంటుందండి. ఫిక్స్డ్ ఇన్కమ్ వస్తుంది, గ్యారంటీగా 10% వస్తుంది. ఎందుకంటే అందులో కార్పొరేట్ బాండ్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఎక్కడైతే AAA, AA, A++ అలాంటి బాండ్స్లో వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కాబట్టి మనకి గ్యారంటీగా 10.5% అనేది ఫిక్స్డ్ ఇన్కమ్ ద్వారా దొరుకుతుంది. అలాగే రియల్ ఎస్టేట్ ఏదైతే ఉందో మనకి చూడండి, మనకి ప్రెస్టీజ్ గ్రూప్ కావచ్చు, అలాగే డీలెఫ్ కావచ్చు, బ్రూక్ఫీల్డ్ కావచ్చు, అలాగే మనం చూస్తే ఈ చాలా కంపెనీస్ ఉన్నాయండి. ప్రెస్టీజ్, మనకి గోడ్రేజ్ ప్రాపర్టీస్ కావచ్చు, ఇట్లాంటి అన్నింటిలో కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేయడం జరుగుతుంది. సో అవన్నీ మార్కెట్ రిస్క్ ఉంటుందండి. మార్కెట్ ఎలా ఉన్నా కూడా రియల్ ఎస్టేట్ అయితే మీకు 10% దాకా మనకి రిటర్న్ రావచ్చు. సో కాబట్టి ఒక మంచి పోర్ట్ఫోలియో డిజైన్ చేసుకోవాలి అంటే ఎస్ఐఎఫ్ ఇస్ ద బెస్ట్ అని చెప్తున్నాను. సో మీ దగ్గర 50 lakhs ఉన్నాయి అంటే మాత్రం ఒక 30 lakhs ఎస్ఐఎఫ్, 20 lakhs మ్యూచువల్ ఫండ్స్ పెట్టుకోండి. మీ దగ్గర అమాంతం 1 crore దాకా ఉంది అంటే మాత్రం 50 lakhs పిఎంఎస్, 30 lakhs మనకి వచ్చే ఎస్ఐఎఫ్, 20 lakhs మ్యూచువల్ ఫండ్స్. ఇట్లా కనుక కాంబినేషన్ తీసుకుని కనుక మీకు వెళ్తే కంపల్సరీగా బెటర్ రిటర్న్స్ వస్తాయండి. ఇప్పుడు చూడండి, మనం ఎంతసేపు మ్యూచువల్ ఫండ్స్ అని కంప్లీట్గా అమౌంట్ అంతా కూడా మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే మీకు రాబోయే రోజుల్లో ఈ ఖర్చులు తట్టుకోవడం కష్టం అవుతుంది. చాలామంది అనుకుంటారు మ్యూచువల్ ఫండ్స్ ఆర్ బెటర్ రిటర్న్స్ వస్తాయి మనకి అని చెప్పి. హిస్టరీ చూస్తున్నారు. హిస్టరీ చూస్తే మీకు 2005 నుంచి తీసుకున్నా కూడా 2025 దాకా కూడా మార్కెట్ అనేది చాలా బాగా పెరిగిందండి. 5,000 లెవెల్స్ ఉన్న మార్కెట్ 85,000 దాకా వచ్చింది. 16 times అయితే ర్యాలీ వచ్చింది. మనం అలా పాస్ట్ పర్ఫార్మెన్స్లో 25% రిటర్న్ ఇచ్చింది కదా, 20% రిటర్న్ ఇచ్చింది కదా అనుకోవడానికి లేదు. అప్పటికి చాలా మ్యూచువల్ ఫండ్స్ మనకి బిలో యావరేజ్ రిటర్న్స్ అయితే ఇచ్చాయి. ఒక బ్యాంక్ ఎఫ్డీకి ఈక్వల్గా రిటర్న్స్ ఇచ్చిన ఫండ్స్ 90% ఉన్నాయి మ్యూచువల్ ఫండ్స్లో. చూస్తే మనకు మొత్తం మ్యూచువల్ ఫండ్స్లో దగ్గర 5,000 ఫండ్స్ దాకా ఉంటాయండి. ఆ 1000 ఫండ్స్లో కూడా బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫండ్స్ ఏవి ఉంటాయి, 50 ఉంటాయి. తక్కిన 800 ఫండ్స్ పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు. ఒక 100 ఫండ్స్ మనకి యావరేజ్గా ఉంటాయి. రిమైనింగ్ 50 ఫండ్స్ అయితే బెస్ట్ ఫండ్స్ అయితే ఉన్నాయండి. సో కాబట్టి అది చాలామంది చేస్తున్న పొరపాటు ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు కొత్తగా ఎస్ఐఎఫ్ కూడా అందుబాటులోకి వచ్చింది కాబట్టి మీరు డైవర్సిఫికేషన్ చేసుకోండి. దానివల్ల మీకు ఎక్స్ట్రా రిటర్న్ అయితే వస్తుంది. మీకు ఈక్విటీ ఎస్ఐఎఫ్ అని ఉంటుంది, అలాగే హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ అని ఉంటుంది. ఈక్విటీ ఎస్ఐఎఫ్లో వచ్చేసి మీకు మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్స్ అలా కాంబినేషన్లోనే స్టాక్స్ వస్తాయండి. మనకి మ్యూచువల్ ఫండ్స్ ఈక్విటీ కంటే బెటర్ రిటర్న్ అయితే వస్తాయి. ఏదైతే హైబ్రిడ్ ఎస్ఐఎఫ్ ఉందో అది మాత్రం మీకు ఈ బ్యాలెన్స్ అడ్వాంటేజ్ ఫండ్స్ కానివ్వండి, హైబ్రిడ్ ఫండ్స్ కానివ్వండి,
మల్టీ అసెట్ ఫండ్ కానివ్వండి, ఇట్లాంటివన్నిటి కూడా మించి బెటర్ రిటర్న్ అయితే వస్తుంది. మనకి కేవలం స్టాక్ మార్కెట్స్‌లో మీకు మ్యూచువల్ ఫండ్స్‌లో ఏదైతే ఈక్విటీ ఉందో దాన్ని మీరు కంపేర్ చేయాల్సింది ఎస్ఐఎఫ్స్ ఈక్విటీలో కంపేర్ చేయాలి. అలా కంపేర్ చేస్తే మాత్రం ఎస్ఐఎఫ్స్‌లో ఖచ్చితంగా మీకు ఎక్కువ రిటర్న్ అయితే గ్యారంటీగా వస్తుందని చెప్తున్నాను. ఎందుకంటే అందులో సెక్టార్స్ స్పెసిఫిక్‌గా ఉంటాయి. మనం మ్యూచువల్ ఫండ్స్ లాగా 20 సెక్టార్స్‌లో 15 సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయక్కర్లేదు. కేవలం 4 సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేస్తే సరిపోతుందని చెప్తున్నారు. సో అదండి పోర్ట్‌ఫోలియో డిజైన్ చేసుకునే విధానం ఏంటంటే, మొత్తం తీసుకొచ్చి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టకండి. మీరు ఇలా కనుక ఎస్ఐఎఫ్‌లో కొంత, పీఎంఎస్‌లో కొంత చాలామంది చూస్తున్నాను నేను పోర్ట్‌ఫోలియో నా దగ్గర వస్తారు రివ్యూ కోసం 1 క్రోర్, 1.5 క్రోర్, 2 క్రోర్స్ ఉన్న కూడా మ్యూచువల్ ఫండ్స్‌లోనే ఉంటున్నారు. వాళ్ళ యావరేజ్ రిటర్న్ తీస్తే 13% కూడా లేదండి. అలా 13%తో మనం రిటర్న్ తెచ్చుకోవాలి అంటే రాబోయే రోజుల్లో చాలా కష్టమవుతుంది. మనం మనకున్న ఈ 1.5 క్రోర్ మాక్సిమం అయితే కనుక 3 క్రోర్స్ దాకానే వస్తుంది. అదే కనుక ప్రాపర్‌గా కనుక పీఎంఎస్‌కి కొంత అమౌంట్, అలాగే ఎస్ఐఎఫ్స్‌కి కొంత అమౌంట్ కనుక మీరు పంపిస్తే రాబోయే రోజుల్లో అట్‌లీస్ట్ 4.5-5 క్రోర్స్ దాకా తెచ్చుకోవచ్చని చెప్తున్నాను. ఇప్పటికైనా తెలుసుకోండి. మీ పోర్ట్‌ఫోలియో డిజైన్‌ని మార్చుకోండి. సో కొంత మేరకు మీరు ఈక్విటీ, కొంత మేరకు కొంచెం డెట్ అలా పెట్టినా కూడా ఎస్ఐఎఫ్స్ మెయిన్‌గా పెట్టుకోండి. ఇప్పుడు ఎస్ఐఎఫ్స్ మంచి ర్యాలీలు వచ్చినాయి. మీకు రూ. 10 ఎన్ఎఫ్స్ దొరుకుతున్నాయి ఎస్ఐఎఫ్స్. మనం కనుక మిస్ అయితే ఇప్పుడు ఒక రూ. 10తో ఉన్న ఎస్ఐఎఫ్ మిస్ అయితే రాబోయే రోజుల్లో సునాయాసంగా అవి 14-15 రూపీస్‌కి ఎన్ఐవి వెళ్ళిపోతాయండి. సో అప్పుడే చెప్తున్నాను మంచి ఆపర్చునిటీ అయితే ఉంది. టాటా వాళ్ళ ఎస్ఐఎఫ్ నడుస్తుంది ఇప్పుడు మన ఎన్ఎఫ్ఓ రూపంలో. అలాగే ఎడల్వైస్ ఎస్ఐఎఫ్ చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుందండి. ఎడల్వైస్ కానివ్వండి, ఎస్బీఐ కానివ్వండి, అలాగే మన క్వాంట్ ఎస్ఐఎఫ్ కూడా బాగానే ఉంది. ఎస్ఐఎఫ్స్‌లో కొంచెం అలొకేషన్ అయితే చేయండి. మీ దగ్గర ఉన్న మ్యూచువల్ ఫండ్స్‌లో ఉన్న కార్పస్‌లో కొంత అమౌంట్ తీసి ఎస్ఐఎఫ్స్ పెట్టండి. మీకు రాబోయే రోజుల్లో ఆ డిఫరెన్స్ అనేది గమనిస్తారని చెప్తున్నాను. థాంక్ యూ.